నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లాలో వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్. నాణ్యతతో కూడిన భోజనం అందించాలని ఆదేశం. బీసీలకు టీడీపీ పెద్దపీట వేసిందన్న ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం. గుంతలమయంగా మారిన ఒంగోలు కొత్తపట్నం రోడ్. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిధులు మంజూరు చేయించిన అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. వసతి గృహాల చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్లలోని బాలబాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఆహార విషయంలో నాణ్యత తగ్గకుండా మెనూ ప్రకారం అందించాలని అన్నారు. బాలికల సమీకృత గిరిజన సంక్షేమ గృహం ముందు వైపు ప్రహరీ నిర్మించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యాలయ సిబ్బంది విద్యార్థుల హాజరు రికార్డులు పరిశీలించారు. సంజయ్ గాంధీ కాలనీలోని బాలుర వసతి గృహంలోని భోజనశాలను పరిశీలించి తగినంత వెలుతురు లేదని అన్నారు. పాత వసతి గృహాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక్కడ బయట వారి వాహనాలు నిలపరాదని వార్డెన్కు సూచించారు. విద్యార్థులు సిబ్బంది హాజరును పరిశీలించారు. విద్యార్థులకు హాజరుకు వ్యత్యాసం ఉండటంతో వార్డెన్ను ప్రశ్నించారు. పిల్లలకు ఆట సామాగ్రిని దాతల సహకారంతో సమకూర్చాలని అన్నారు. వసతి గృహాల ఆవరణలో మొక్కలు పెంచాలని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి అమరా సుబ్బయ్య, బాపట్ల తహసీల్దార్ సలీమా, పురపాలక సంఘం డిఈ కృష్ణారెడ్డి, వసతి గృహాల వార్డెన్లు ప్రమోదిని ఉన్నారు. ఏరియా హాస్పిటల్ కాదండి. ఏం చేస్తారు? ధనలక్ష్మి, స్వరూప, అనురాధ ఏం చేస్తాడు? మనుషులు ముగ్గురు ఏం చేస్తారు ఇక్కడ? ఇరవై మంది ఉన్నారు. లైట్ సరిపడా ఉందా ఇందులో? చూడండి, ఇక్కడ ఒక లైట్ వస్తుంది. ఈ ఫోన్ ఒకటి, బాల్ ఒకటి, 2, 3. పెట్టారు మీరు ఆటో ఎవరిది? ఉద్యోగం చేస్తే కదా వాడు సరిగా ఉంటాడు. ఈ డెమాలిషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయటం హర్షించదగ్గ విషయమని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బీసీ నాయకులు ఏఎంసీ చైర్మన్ రాతగర్ వెంకట్రావు అన్నారు. అసెంబ్లీలో బీసీలకు 34% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నామని అన్నారు. విద్యార్థి దశ నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ అంకిత భావంతో పనిచేస్తున్నామని, ఆనాడు 20% ఎన్టీఆర్ రిజర్వేషన్ ఇస్తే నేడు 34% కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో జరిగిందని అన్నారు. బీసీలందరూ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని, కానీ గత వైసీపీలో బీసీలందరినీ అణగదొక్కిన చరిత్ర ఉందని, ఎందుకు ఆ పార్టీలో ఉంటున్నారో అర్థం కావట్లేదని అన్నారు. రిజర్వేషన్ల ఫలాలు స్థానిక సంస్థల్లో ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేటర్లు, పంచాయతీ సర్పంచులు అలా అనేక పదవులు ఎక్కువగా బీసీలు పొందే అవకాశం ఉందని, అందుకు ఈ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి ఎప్పుడూ బీసీలు రుణపడి ఉంటారని అన్నారు. నగర అధ్యక్షుడు మదన్, బీసీ నాయకులు బలగాని వెంకటేశ్వర్లు, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ నిడమాను రమేష్, కొటారి నాగేశ్వరరావు, తిప్పరమల్లి రవితేజ, దొడ్డక చంద్రశేఖర్, తమ్మిశెట్టి రమాదేవి, అనంతమ్మ, విజయలక్ష్మి, వరలక్ష్మి, ఆవుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను ఒక బీసీగా ఉన్నందుకు, తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు క్రియాశీలకంగా నేను చాలా గర్విస్తున్నాను. ఈరోజు బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మంత్రివర్గానికి, క్యాబినెట్ మినిస్టర్స్కి అందరికీ కూడా, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారికి అందరికీ కూడా పేరు పేరున మేమంతా కూడా మా బీసీ సంఘాల తరఫున తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలు అందరూ కూడా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గతంలో అసలు బీసీలకి రిజర్వేషన్ స్థాపించిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 20% ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు 34% చేసి ఆ రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. అటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు మనకి మొన్న ఇచ్చిన హామీ, ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు మరలా తిరిగి ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆయన మళ్ళా మనకి బీసీలను గౌరవించి 34% రిజర్వేషన్ చేసినందుకు వారికి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తరుణంలో అనేక రకాలైనటువంటి నాయకత్వాన్ని అయ్యన్నపాత్రుడు కావచ్చు, యనమల రామకృష్ణుడు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఉన్న ఒక పెద్ద తరం నాయకులందరూ కూడా ఆనాడు మన ప్రీతమ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క సారథ్యంలో బీసీ సోదరులందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించడం జరిగింది. నాకు కూడా కొత్తపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 35 సంవత్సరాలకే మా ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే బీసీల యొక్క పెత్తనం కొనసాగాలన్నా, బీసీల యొక్క ఆత్మగౌరవం నిలబడాలన్నా అది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. ఈ రోజున మనందరం ఈ కార్యక్రమం ఇలా కలుసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున మనకి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ రూరల్లో, అర్బన్లో 33.1% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పుడు 10% తగ్గించేసి 24% రిజర్వేషన్ ఇచ్చి దరిదాపు 16,800 పదవులు రాకుండా చేశారు. అట్లాగే బీసీలను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు మీ అందరికీ తెలిసిన విషయమే. తోట చంద్రయ్య అతన్ని గొంతు మీద కత్తి పెట్టి ఎట్లా చంపేశారో తెలుసు. అట్లాగే గౌడ అనే అబ్బాయిని అక్కడిని వేధించినందుకు ఏ విధంగా చంపేశారు మీ అందరికీ తెలిసి కక్ష కట్టి బీసీల మీద చేశారు. మన తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి
బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, రాజకీయ భిక్ష పెట్టారంటే తెలుగుదేశం పార్టీనే. మా ఒడ్డర్లందరూ కూడా ఒడ్డర్ల అండ వచ్చేసి తెలుగుదేశం పార్టీ జెండా. మేమంతా కూడా తెలుగుదేశం అండతోటే మేము ముందుకెళ్తామని చెప్పేసి ఒడ్డర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు శర్మ కాలేజీ మైదానంలో నిర్వహించిన జూనియర్ కాలేజీల క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఎస్ఎస్ఎన్ కాలేజీ జట్టు విజేతగా నిలిచింది. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు సిఎస్ఆర్ శర్మ కాలేజీ మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఫైనల్స్లో చైతన్య జూనియర్ కాలేజీని ఎస్ఎస్ఎన్ ఓడించి విజేతగా నిలిచింది. విన్నర్స్, రన్నర్స్, థర్డ్ ప్లేస్లో నిలిచిన జట్లకు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కప్ అందించారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, కమిటీ సభ్యులు అశోక్, రాజు, ఈస్టర్ పాల్, సూర్య, శ్రీనివాస్, మరియబాబు, బెంజమిన్, గణేష్, సాగర్, నరేష్, ప్రసన్నకుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఫైనల్ లాగా వచ్చి కప్పడం జరిగింది. గెలుపోవడం 80వ స్వాతంత్ర దినోత్సవం గ్రౌండ్ లో కొద్దు. గుడ్ ఫీల్డింగ్. ఒంగోలులో ఉన్న జూనియర్ కాలేజీలు మొత్తం కూడా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. దాదాపుగా 40 టీంలు వచ్చాయి. అన్ని కాలేజీల నుంచి 4 రోజుల నుంచి క్రికెట్ ఆడి వాళ్ళ యొక్క చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్న ఒక ఆలోచనతో మేము ఇది పెట్టాం. ఇది 9వసారి మీరు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఫైనల్ జరిగింది సార్. ఫైనల్లో ఎస్ఎన్ జూనియర్ కాలేజీ వాళ్ళు విజయం సాధించారు. సెకండ్ ఫేజ్ చైతన్య కాలేజ్ వాళ్ళు, థర్డ్ నారాయణ సరస్వతి కాలేజ్. లాస్ట్ ఇయర్ మన టీంని ఇక్కడికి పంపించాము. 3 టీములు వచ్చాయి. సో ఫైనల్ దాకా వచ్చి ఫైనల్లో ఓడిపోయాం. మళ్ళీ ఈ సంవత్సరం ఎట్లయినా కప్పు కొట్టాలని చెప్పి వచ్చాం. కప్పు గెలుచుకున్నాం. ఒక కాలేజీలో ఆ కాలేజ్ మేనేజ్మెంట్ అక్కడ ఉన్న పిల్లలకి క్రికెట్ కండక్ట్ చేసి వాళ్ళని డిసిప్లిన్గా ఉంచడం అంటేనే కష్టం. అలాంటిది టౌన్లో ఉన్న అన్ని కాలేజెస్ కొన్ని వేల మంది వచ్చారు పిల్లలు ఇక్కడికి. వాళ్ళందరినీ డిసిప్లిన్గా ఎలాంటి అవకతవకలు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ మ్యాచ్లన్నీ కండక్ట్ చేశారు. దీనికి స్టూడెంట్ జేఏసీ రాయపాటి జగదీష్ అండ్ టీం వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. అందరి క్లాప్స్తో గట్టిగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ చదువువే కాదు ఇలాంటివి కూడా మీకు అవసరమని చెప్పేసి అప్పుడప్పుడు ఒక వారం రోజులు లేదా 4 రోజులు దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇటీవల మీరు న్యూస్ పేపర్లో చూసుంటారు, అట్లానే టీవీ న్యూస్లో కూడాను చూసుంటారు. యూత్ ఏదైనా ఒకటి తలపడితే తల పెడితే ఎంతటి వాళ్ళతోటైనా తలపడినా దాన్ని సాధించుకోగలుగుతారు అన్నటువంటిది నిరూపితమైంది. అయితే ఇటువంటి సందర్భంలో మీ అందరికీ చెప్పాలన్నటువంటి ఒకటి, మనకు గతంలో కొన్ని సంవత్సరాలుగా మనకి ఇక్కడ ఎక్కువ యూత్ ఒంగోలు టౌన్లో గంజాయికి అలవాటు పడటం జరిగింది. దాన్ని నిర్మూలించేటటువంటి క్రమంలోనే చాలా మంది మీద కూడాను యాక్షన్ తీసుకోవటం జరిగింది. దాన్ని ఇప్పటికీ సుమారుగా 80% వరకు టోటల్గా కట్టేలు చేయగలిగాం. ఇంకా ఒక 20% ఉంది. ఆ 20%లో మీరెవ్వరూ కూడా ఉండకూడదని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకనంటే ఒక్కసారి కనుక మనం దానికి అడిక్ట్ అయితే దాని నుంచి బయటికి రావాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మన శరీరాన్ని మనం నిర్వీర్యం చేసుకోవటమే కాకుండా మనం మీద ఆధారపడ్డటువంటి మన ఉన్నతికి ఎదురు చేస్తున్నటువంటి మన తల్లిదండ్రులను మన కుటుంబాన్ని కూడాను దారిని పడేసిన వాళ్ళం అవుతాం. కనుక అలాంటి వాటికి
దూరంగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా చెప్పాలా, మీ అందరి దగ్గర కూడా మోటార్ సైకిల్స్ ఉంటాయి. నేను యాక్చువల్గా నా వెహికల్ కూడా లోపలికి తీసుకొచ్చుకుందాం అనుకుంటే కంప్లీట్గా దాన్ని దడిగట్టేసినట్టు మోటార్ సైకిల్స్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పెట్టేశారు. అందరి దగ్గర మోటార్ సైకిల్స్ ఉన్నాయి కదా, ఎక్కువ మంది దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయి మోటార్ సైకిల్స్? ఎక్కువ యువత మనకు గంజాయికి అలవాటు పడుతున్నారు అనుకుంటున్నటువంటి ఇట్లాంటి తరుణంలో కూడాను స్టూడెంట్ జేఏసీ తరఫున జగదీష్ కానీ వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఇలాంటి టోర్నమెంటు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. దీంట్లో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు వాళ్ళు అభినందనీయులే, కాదని కాదు. కానీ దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క టీమును కూడాను అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒంగోలు మంగమూరు రోడ్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని మండలాల నుంచి ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ఆర్థికేతర అంశాలపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశించారు. ఆర్థిక సమస్యలపై ప్రభుత్వానికి నివేదించిన ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. నిత్యం వేల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆ రహదారి అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో ప్రయాణం అంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. రహదారి మరమ్మతులకు నిధులు మంజూరైనా సకాలంలో పనులు చేపట్టకపోవడంతో వాహనదారులు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు కొత్తపట్నం రహదారిలో బైపాస్ దగ్గర నుంచి కొప్పోలు వరకు దారుణంగా దెబ్బతింది. కొన్నేళ్లుగా రోడ్డు మరమ్మతులను పూర్తిగా వదిలేయడంతో రహదారి అస్తవ్యస్తమైంది. ప్రజల ఇబ్బందులు తెలుసుకునే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రోడ్డు నిర్మాణం కోసం నిధుల మంజూరుకు అనేకసార్లు సీఎం చంద్రబాబును కలిసి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. కానీ అధికారులు పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం చేశారు. అనేకసార్లు ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించినప్పటికీ ప్రయోజనం లేదు. ఇటీవల జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రోడ్లు భవనాల శాఖ అధికారుల తీరును ప్రశ్నించారు. జిల్లాలోని రోడ్లు భవనాల శాఖ అధికారులను రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల దగ్గరకు తీసుకెళ్లి పనులు చేపట్టాలని సూచించినప్పటికీ అధికారులు కదలిక లేదు. అంచనాలు మార్పులు చేసి పనులు చేపట్టడంలో జిల్లాలోని ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఒంగోలు కొత్తపట్నం రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సాధారణంగా విద్యా ఉద్యోగ సాధనకు వినియోగించుకుంటారు. కానీ 2 బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన ఆ యువతి ఉద్యోగంపై కాకుండా ఉపాధిపై దృష్టి సారించారు. చిన్ననాటి నుంచి ఎంతో మక్కువ పెంచుకున్న ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్పై శ్రద్ధ పెట్టి యువతకు ఆదర్శంగా నిలిచారు. తాను విజయం సాధించడమే కాకుండా 10 మంది తమకు ఇష్టమైన రంగంపై దృష్టి సారించి ఉపాధి పొందేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒంగోలు మామిడిపాలెం వాసులైన చిట్టిబాబు, సుజాత దంపతుల కుమార్తె జమ్మలమడుగు అమూల్య. తండ్రి సెక్యూరిటీ గార్డు కాగా తల్లి మెప్మాలో రీసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. బాల్యం నుండే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్పై మమకారంతో స్కూల్ డేస్ నుండే ఆ విభాగాల్లో నిర్వహించిన అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. ఈ క్రమంలోనే బీఎస్సీ, బీఈడీ కోర్సులు పూర్తి చేసి 5 ఏళ్లు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేశారు. అలవిమాలిన శ్రమ, అరకొర జీతంతో తృప్తి చెందకుండా స్వయం ఉపాధిపై దృష్టి సారించారు. చిన్నప్పటి నుండి తనకు ఇష్టమైన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లాంటి భిన్నమైన రంగాన్ని అందుకు ఎంచుకున్నారు. తమ ప్రాంతంలోని పొదుపు గ్రూపులో సభ్యురాలిగా చేరి కొంత రుణం తీసుకుని చీరలకు డిజైన్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ తయారీకి నాంది పలికారు. సోషల్ మీడియాలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చూసి ఆసక్తితో తాను కూడా అది నేర్చుకోవాలన్న కుతూహలంతో 2 లక్షల రూపాయల రుణం తీసుకొని ఆ ప్రాజెక్టు చేపట్టారు. తమ ఉత్పత్తులు మార్కెటింగ్ కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా వినియోగించుకుంటున్నారు. స్వతహాగా విద్యావంతురాలైన అమూల్య టెక్నాలజీపై పట్టుతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకొని ఫోటో ఫ్రేమ్ డిజైన్ ప్రారంభించారు. టీషర్ట్స్పై లోగోలు ముద్రించడంతో పాటు తాము అందించే ప్రతి ఐటెం ప్రత్యేకంగా ఉండేలా రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో వర్క్షాపుల ద్వారా యువతకు తన ప్రాజెక్టులోని మెళకువలు నేర్పించి ఆర్థిక స్వావలంబన దిశగా తీర్చిదిద్దటమే లక్ష్యమని అమూల్య వినమ్రంగా మనవి చేస్తున్నారు. ఇలా ఫోటో ఫ్రేమ్స్, ఎంబ్రాయిడరీ ఫోటో ఫ్రేమ్స్, ఇవి నేను ఎంబ్రాయిడరీలో డిజైన్ చేసి ఇలా ఫోటో ఫ్రేమ్స్గా డిజైన్ చేశాను. కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇవి గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి. రాబోయే శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి, గృహప్రవేశాలు ఉంటాయి, లేదు బర్త్డే పార్టీస్ ఉంటాయి. ఇదైతే ఎవరైనా మీ ఫ్రెండ్ డాన్సర్ అనుకోండి, ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళ బర్త్డేస్కి కూడా మనం గిఫ్ట్ లాగా ఇవి ఇవ్వచ్చు. వైడ్ రేంజ్ ఆఫ్ పాట్స్ అనేవి మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి కలర్ కస్టమైజేషన్ కూడా ఉంటాయి. ఇవి గిఫ్టింగ్గా చాలా బాగుంటాయి. ఇవి కార్ హోల్డర్స్లో కార్కి ముందర ఉంటుంది కదా, కార్ నడిపేటప్పుడు ఇలా కార్లో పెట్టామనుకోండి, ఇవి ఊగితే చాలా నీట్గా కనిపిస్తాయి. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అనేవి మన దగ్గర ఉంటాయి. రానున్న రాఖీకి కూడా మనం కొన్ని మోడల్స్ అనేవి డిజైన్ చేసాము. ఇవి వచ్చేసి నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే బీడ్స్ అని, ఇది కూడా నేనే డిజైన్ చేశాను. అండ్ ఇవి పైప్ క్లీనర్స్ ఇందాక మనం చూసాం కదా ఫ్లవర్ పాట్స్, అవి అలాంటి పైప్ క్లీనర్స్తో డిజైన్ చేసిన రాఖీస్. మనకి బాల్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ రకరకాలు అనేవి మనం తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి హెయిర్ బాల్స్, ఇవన్నీ మనం పైప్ క్లీనర్స్ తోటి డిజైన్ చేయొచ్చు. లేదు ఏదైనా మీ స్పెషల్ అకేషన్స్ ఉంటే థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి డిజైన్ చేస్తాము. సో వీటిల్లో ఇది ఇంకొక రకం అన్నమాట. ఇలాంటి బ్యాంగిల్స్ కూడా మనము కస్టమైజ్ చేసి ఇస్తాం. ఒక బ్రైడ్ మన దగ్గరికి వచ్చింది అంటే తనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్తో పాటు మెహందీ, బ్యాంగిల్స్, వాళ్ళకి ఏదైతే కావాలో ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి, విత్ గిఫ్టింగ్ ఆర్టికల్స్ కూడా. నేను చేసే ప్రతిదీ బెస్ట్ అని నా ఫీలింగ్ అండి. అండ్ ఈ మధ్య కొత్తగా చేసిన పైప్ క్లీనర్స్ చాలా నాకు కొంచెం నా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. అంటే అవి క్రియేట్ చేయడం అవి అనేవి. నాకు బిజినెస్ చేయాలని ఆశ ఉందండి. అక్కడ నాకు ఓకే, జాబ్ ఓకే, కానీ నాకు కొంచెం మహిళా సాధికారకత అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. లేడీస్ అనేవాళ్ళు ఒక్క దాంట్లోనే ఫిక్స్ అవ్వకూడదు.
వాళ్ళకున్న టాలెంట్ని ఇంకొకరికి చూపించాలి అని. ఇంకొకటి ఏంటి అంటే నేను కొన్ని వర్క్షాప్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇన్ ఫ్యూచర్. మా ఫ్యామిలీ నుంచి నాకు బాగా సపోర్ట్ ఉందండి. నేను ఫస్ట్ అయితే జాబ్ చేసుకో ఇవి ఎందుకు అన్నారు, కానీ నా ఇంట్రెస్ట్ని చూసి వాళ్ళు కూడా ఓకే తనకు అది కాదు ఇంకొక స్టెప్ వేస్తుంది, దానికి మా వంతు మేమేం చేయాలి అని. నాకు బజార్ నుంచి ఏది కావాలన్నా, లేదు నేను ఏదైనా ఊరికి వెళ్ళి ఏదన్నా తెచ్చుకోవాలి అనుకున్నా, నేను ఏదన్నా కొత్తది నేర్చుకోవాలి బయటకు వెళ్ళి అనాలనుకున్నా, నా ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఎస్హెచ్జి సభ్యురాలుగా తను స్టార్ట్ అయ్యి ప్రజెంట్ బ్యాంక్ లింకేజ్ 7 డోసుల వరకు తీసుకొని 2 లక్షల వరకు మళ్ళీ ఇంకో డోస్కి రెడీ అవుతుంది. సో ఈమె వచ్చేసి ప్రజెంట్ మనకి హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ని అయితే తయారు చేస్తుంది. సో ఈ హ్యాండీక్రాఫ్ట్ ద్వారా మనం కామన్గా ఎంబ్రాయిడరీ వర్క్ ద్వారా కొన్ని వర్క్స్ అయితే చేస్తాం, ఏంటి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇలాంటివి చేస్తాం. సో తనైతే చాలా ఇన్నోవేటివ్గా కొంచెం క్రియేటివ్గా సో తను ఒక ఫోటో ఫ్రేమ్స్ దాని ద్వారా తయారు చేయించడం ఒకటి. సో డిఫరెంట్ ఆఫ్ గాడ్స్ అన్ని ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తుంది. అదేవిధంగా రాఖీస్ కూడా మన రక్షాబంధన్కి రాఖీలు కూడా తను ఏర్పాటు చేసి తన యొక్క ఎగ్జిబిషన్ అనేది పెట్టే విధంగా తను ప్లాన్ చేసుకుంది. సో అదేవిధంగా ఈమె చాలా క్రియేటివిటీగా ఒక ప్రజెంట్ స్టార్ట్ చేసి కొంచెం ఇన్నోవేటివ్ థింగ్స్తో పెద్ద మిషనరీ తీసుకొని ఎంబ్రాయిడరీ మిషనరీ ఫ్యూచర్లో మంచిగా భవిష్యత్తులో ఇంకా మంచిగా క్రియేటివ్గా తయారవుతూ ఉంది. సో తనకు ఓన్గా సొంతంగా డెవలప్ అయ్యి కొంచెం మంచిగా భవిష్యత్తులో పైకి రావాలని కోరుకుంటూ ఉన్నాం. సో ఈ మెప్మా ద్వారా కూడా తను చాలా బ్యాంక్ లింకేజెస్ తీసుకొని ఉంది. సో ఫ్యూచర్లో కూడా తనకి సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా తను చేసిన ప్రొడక్ట్స్ అన్నిటి కూడా మేము ఆన్లైన్లో కూడా మై స్టోర్ యాప్ ద్వారా దాంట్లో పెట్టేసి సో తనకి మార్కెటింగ్ సదుపాయం కల్పించే విధంగా కూడా చూస్తున్నాం. అమిల్ అనే సభ్యురాలు అంతకుముందు గతంలో 2 లక్షల లోన్ తీసుకొని ఆమె స్వయంగా అంతకుముందు స్టిచ్చింగ్ చేసుకుంటూ ఎంబ్రాయిడింగ్ చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు కొత్తగా రాఖీ పండగ శుభ సందర్భంగా రాఖీలు తయారు చేయటం, మామూలుగా ఫ్రేమ్స్ తయారు చేయటం అవన్నీ అమ్మాయి సొంతగా హ్యాండిక్యాప్తో తయారు చేస్తుంది. అందుకని ఈసారి మళ్ళీ ఆమె లోన్ తీసుకొని ఆమె పర్సనల్ లోన్ 10 లక్షలు తీసుకొని బాగా అభివృద్ధి చెందాలని మేమంతా మెప్మా తరఫు నుంచి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ అమ్మాయి మంచిగా వర్క్ టాలెంట్ కంప్యూటర్లు మొత్తం డిజైనర్ అంతా రెడీ చేసి మంచి టాలెంట్ పర్సను. అందువల్ల మేము మెప్మా తరఫు నుంచి ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉంటాం సార్. ఎద్దనపూడిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులాలపై ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బాపట్ల జిల్లాలో ఉన్న 7 గురుకులాల్లో ఎద్దనపూడి గురుకులం పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. 400 మంది బాలికలు ఉన్న పాఠశాల కళాశాలలో శానిటేషన్ మెరుగుపరచాలని, తాగునీరు భోజనం సరిగా లేదని 50% మంది తల్లిదండ్రులు వెల్లడించారని అన్నారు. మూతపడిన ఆర్ఓ ప్లాంటును పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్ పనితీరు గురించిన వచ్చిన ఆరోపణలపై షోకాజు నోటీసు ఇవ్వాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతామని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కారంచేడు మండలం కుంకలమరులో సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను పరిశీలించారు. సరఫరా సమయం, వినియోగం వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటికి సంబంధించి ఫిల్టర్ బెడ్లు పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. పొలాల్లోకి మురుగునీరు వస్తుందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని అన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్సీ అనంతరాజు, డిఈ సతీష్ చంద్ర, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ క్యాంటీన్ వస్తుంది సార్, ఆ చెరువు నుంచి వస్తుంది సార్ వాటర్. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలోని నాగలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు.
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి లలితా సహస్రనామం, విఘ్నేశ్వర పూజ, వరలక్ష్మి వ్రతకథతో పూజా కార్యక్రమాన్ని జరిపించారు. అర్చక స్వాములు సుధాకర్, సాయి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మందిర అధ్యక్షుడు అలహరి చెంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆచమనీయం సమర్పయామి ఉపచారికస్థానమోచ్చే తథాతన ఆపోచనయశాచనః ఓం శ్రీ మహాశివతై నమః వస్త్రాన్ సమక్షతాన్ సమర్పయామి అక్షతాన్ సమర్పయామి అక్షత్రవే గంధద్వారా శ్రీగంధాన్ ధారయామి ఆయనే ప్రాయణే పుష్పారోహంత పుష్పణి అక్షతాన్ సమర్పయామి పుష్పైః పూజయామి అక్షతైః పూజయామి గురు నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః పరిమళపత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి ఓం వనస్పత్యఫలం ధూపోయం ప్రతిగురు ఓం వనస్పత్యఫవేతి జైనానానందే సుమణి అగవా అక్కడి తీసేసుకో గ్రహించామి అమృతమస్తు నగరే ఫలం నివేదయామి నరచీయం సమివాదాక్షాళయామి వాదాంతరుష్ఠాచమనీయం సమర్పయామి తాంబటి హారతి వినాయకుడి గతి మీరు తదుకులాక హారతి యోగరి విప్రణామః సోమకేతత్కరాచక్రోపాలకన్నంనాథే త్వమేవ ప్రణమ్మవామి నైవేద్యాన్ని అలానో పుష్పం తీసుకొని తలలో పెట్టుకోండి ప్రమాణి ప్రథమాన్యాసన్నుదేహన అగమ్య మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో నాగలక్ష్మి అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాసం సందర్భంగా విశేషంగా పూజా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ప్రతి శుక్రవారం కూడా ఉదయం పూట సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు, సాయంత్రం పల్లకీ సేవా కార్యక్రమాలు ఎంతో విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అలాగే 27వ తారీఖున మన దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నాగలక్ష్మి అమ్మవారు మన దేవాలయానికి వచ్చిన రోజుగా, అది పుట్టినరోజుగా నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి 27వ తారీఖున కూడా విశేషంగా అమ్మవారు ఊరేగింపు చేసుకొని ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసి భక్తులందరూ కూడా పల్లకి మూసి ఆ రోజు జరిగేటువంటి అందరికీ కూడా పసుపు కుంకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి అమ్మవారి గాజులు, అలాగే అమ్మవారి యొక్క రవిక అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఉండేటువంటి మిగతా శుక్రవారాలన్నింటిలో కూడా, అలాగే మంగళవారాలు ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసి అమ్మ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ నాగలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒంగోలు శివారు కాలనీలో నివసించే ప్రజలకు ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. షెడ్యూల్ ప్రకారం శివారు కాలనీలకు ట్యాంకర్లు వెళుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ప్రతి వాటర్ ట్యాంకర్ను GPS ద్వారా అనుసంధానం చేసి కేటాయించిన ప్రాంతానికి వెళ్లేలా పర్యవేక్షిస్తున్నారు. నగర ప్రజలకు 3 రోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. 40 శివారు కాలనీలకు రంగారెడ్డి చెరువు సమీపంలోని న్యూ ఫిల్టర్ బెడ్ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. మామిడిపాలెంలోని 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి ఫిల్టర్ చేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంతాలకు పంపిస్తుంటారు. నగరంలో ప్రస్తుతం 45 ట్యాంకర్లతో రోజుకు దాదాపు 290 ట్రిప్పులు తిరుగుతూ శివారు ప్రాంత ప్రజలకు మంచినీటిని అందిస్తున్నారు. ఎక్కడైనా పైపు లైన్ల మరమ్మతులు చేస్తూ నీటి సరఫరా నిలిచిపోతే ఆ ప్రాంతాలకు కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ప్రతి ఇంటికి 2 డ్రమ్ముల చొప్పున నీటిని సరఫరా చేస్తున్నారు. న్యూ ఫిల్టర్ బెడ్ వద్ద విధుల్లో ఉండే సిబ్బంది GPS ద్వారా ట్యాంకర్ ఎక్కడ ఉందో తెలుసుకుంటూ సెల్ ఫోన్ ద్వారా అలర్ట్ చేస్తూ నిర్ణీత ప్రాంతాలకు సకాలంలో ట్యాంకర్ వెళ్లేలా చూస్తున్నారు.
వచ్చేదా వస్తున్నాయా? నా పేరు మహేశ్వరి. మేము ప్రగతి కాలనీలో ఉంటాము. ఈ మున్సిపాలిటీ నీళ్ళు వచ్చడం వల్లే మాకు మంచి జరుగుతుంది. 4 రోజులకు ఒకసారి మంచిగానే వస్తున్నారు. ఈ రావడం వల్లే బాగా యూజ్ చేసుకుంటున్నాము. క్రమం తప్పకుండా బాగానే వస్తున్నాడు. ఇంటికి ఎన్ని డ్రమ్ములు ఇస్తున్నారమ్మా? 2 ఇస్తున్నాడు. నా పేరు పూజిత అండి. ప్రగతి కాలనీకి వాటర్ వస్తున్నాయి, ప్రతిసారి వస్తాయి, ఇబ్బంది లేకుండా వస్తూ ఉంటాయి. మాకు ఇబ్బంది ఉండదు. ప్రతి 4 రోజులకు ఒకసారి వాటర్ వస్తూ ఉంటాయి. బ్రేక్ అయిన సందర్భాలు ఉన్నాయమ్మా? లేదండి, మాకు క్రమం తప్పకుండా వస్తూ ఉంటాయి వాటర్. మీరు ఎట్లా వాడుకుంటారు? 4 రోజులు ఒకసారంటే? 4 రోజులకు ఒకసారి అంటే జాగ్రత్తగా వాడుకుంటాం. ఎప్పుడు ఆగటం కానీ అదేం లేదండి. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకిలో టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైసీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని నాయకులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఉన్న 34% రిజర్వేషన్లను 24%కి తగ్గించి దాదాపు 16,800 మంది బీసీ వర్గాలకు రాజకీయ అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం రాగానే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించడం అభినందనీయమని అన్నారు. బచ్చల వాసు, డాక్టర్ చెదలవాడ ఫణీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట కాన్స్టిట్యూన్సీ వచ్చి 70 years అయిన తర్వాత అప్పుడు ఎప్పుడైనా కమ్మవాళ్ళు కానీ రెడ్లు కానీ అక్కడ రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా నిలిచారు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ వల్లే మా తమ్ముడికి సీట్ ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తప్పితే ఎవరు టికెట్ ఇవ్వరు, దానికి అంతే ఇవ్వరు. ఎందుకంటే అది డామినేటెడ్ కమ్యూనిటీ 2 ఉన్నాయి అక్కడ. దానివల్ల మా తమ్ముడికి నిజంగా సీట్ ఇచ్చి ఎమ్మెల్యే అవ్వడం కారణం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు అభ్యున్నతి ఉంటుంది, అందరూ గుర్తుంచుకోవాలి. మనందరం ఆ ప్రభుత్వం చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా నాటి బాబు గారు తెలుగుదేశం మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే బీసీ సోదరులకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించి బీసీ నాడి బీసీ వాడి స్థానిక సంస్థల్లో నిలబెడదామని చెప్పి ఘంటాపథంగా శపథం చేశారు మేనిఫెస్టోలో. ఆ మేనిఫెస్టోలో చేసిన విధంగా భాగంగానే మొన్న అసెంబ్లీలో కూడా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లాలో వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్. నాణ్యతతో కూడిన భోజనం అందించాలని ఆదేశం. బీసీలకు టీడీపీ పెద్దపీట వేసిందన్న ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం. గుంతలమయంగా మారిన ఒంగోలు కొత్తపట్నం రోడ్. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిధులు మంజూరు చేయించిన అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. డి న్యూస్లో నేటి మాట. శత్రువుపై గెలవటం కన్నా శత్రుత్వం లేకుండా చేసుకోవటం గొప్ప విషయం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.